మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ సంబంధించి నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ 10 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ క్వశ్చన్ పేపర్స్ నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ 9 వరకు చెప్పాను. వన్స్ యూ గో త్రూ దాట్ యూ విల్ ఫైండ్ excellent information in that. So let us see exactly what has been given in first general knowledge part. GK lo manam first who got the Rajiv Gandhi Khel Ratna award in shooting. Previous year questions అనేది 2011 అడిగాడు కాబట్టి సో డోంట్ వరీ. సో వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ గెట్, సో ఈ విధంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ కానీ అర్జున అవార్డ్స్లో కొన్ని స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ సో ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అనేది హైయెస్ట్ స్పోర్ట్స్ ఆనర్గా చెప్పుకోవచ్చు మనము. అదే కోచెస్కి అయితే ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. ఇది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది షూటింగ్లో ఎవరికి వచ్చింది 2011 అంటే గగన్ నారంగ్ అనే అతను చాలా మంచి షూటర్ అనమాట, అతనికి రావడం జరిగింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఏషియన్ గేమ్స్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్? ఏ నేషను ఈ విధంగా ఏషియన్ గేమ్స్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది హోస్ట్ చేసింది అంటే థాయిలాండ్ అనమాట. థాయిలాండ్ చాలాసార్లు ఏషియన్ గేమ్స్ అనేది హోస్ట్ చేసింది. వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ స్టార్టెడ్? ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ అనేది మొట్టమొదటిసారిగా గ్రీస్ నగరంలో ఏథెన్స్, మనకు తెలిసినట్లయితే గ్రీస్ నగరంలో ఈ విధంగా చేయడం జరిగింది. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రోమన్ మ్యాగసెసే అవార్డ్? ఆచార్య వినోబా భావే అతనికి ఈ రోమన్ మ్యాగసెసే అవార్డు అనేది మొట్టమొదటి ఇండియన్ అని మనం తెలుసుకోవచ్చు, ఇతనికి రావడం జరిగింది. వెన్ వాజ్ ద రేడియో బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా స్టార్టెడ్ అంటే ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది 1923 నుంచే మన ఇండియాలో స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఈ విధంగా క్రికెట్ కామెంటరీ కానీ పొలిటికల్ న్యూస్ కానీ ఈ రేడియోలోనే వినేవాళ్ళు అనమాట. వెన్ వాజ్ ద మన్ కీ బాత్ స్టార్టెడ్? మన్ కీ బాత్ అనేది మనసులోని మాట అనేది 2014లో 3rd అక్టోబరు ఈ విధంగా మన్ కీ బాత్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ విధంగా ప్రతి ఒక్క సిటిజన్కి ఇండియాలో ప్రతి ఒక్కరితోటి మాట్లాడేవాడు అనమాట. మన్ కీ బాత్ 3rd అక్టోబర్ 2014 నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే వెన్ ఈజ్ నేషనల్ యూత్ డే సెలబ్రేటెడ్? నేషనల్ యూత్ డే అనేది 12 జనవరి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 12th జనవరి నేషనల్ యూత్ డే అనమాట. అదేవిధంగా విచ్ కమిషన్ రికమెండెడ్ 3 tiers పంచాయత్ రాజ్ సిస్టమ్? పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది 3 రకాలుగా విభజించడం జరిగింది. మండల్ లెవెల్లో, మనకి విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అని చెప్పి ఆ 3 tier పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఈ విధంగా ఫార్ములేట్ చేయడం జరిగింది. 73rd అమెండ్మెంట్ ప్రకారము ఇనీషియలీ ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది రాజస్థాన్లో స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ సైనా నెహ్వాల్ దేనికి సంబంధించిందంటే సైనా బ్యాడ్మింటన్ ఆడుతుంది, సానియా మిర్జా మనకి టెన్నిస్ ఆడుతుంది, పివి సింధు కూడా బ్యాడ్మింటనే ఆడుతుంది. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ వర్కర్స్ డే సెలబ్రేటెడ్? ఈ వర్కర్స్ డే అనేది మేడే, ఫస్ట్ మేడే అంటారు కదా, ఫస్ట్ మే రోజే ఈ వర్కర్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బయాలజీ ప్రకారం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ పేపర్ చూసినట్లయితే ఇక్కడ బయాలజీలో 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ 10, 15 క్వశ్చన్స్. వింగ్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ మాడిఫైడ్ 4 limbs? బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెక్కలు అవి మాడిఫైడ్ ఫామ్లో అనమాట. 4 limbs అనేది మనకు చేతులు ఏ విధంగా ఉన్నాయో వాటికి కూడా 4 limbs అనేది ఈ విధంగా వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ద క్యాజువల్ ఆర్గానిజం ఆఫ్ పోలియో ఏంటి అంటే ఇది ఒక వైరస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది క్యాజువల్ ఆర్గానిజం ఆఫ్ పోలియో ఏంట్రా అంటే ఒక వైరస్ అనమాట. అదేవిధంగా ద ఈస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ బి యొక్క చూసినట్లయితే ఈ ఈస్ట్ అనేది దాని నుంచి మనకి ఏమొస్తుందంటే వైటమిన్ బి అనేది రావడం జరుగుతుంది. ఎంజైమ్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అని గుర్తుంచుకోండి. ద ప్లాంట్ దట్ బిహేవ్స్ యాజ్ ఏ రూట్ పారాజైట్ క్యుస్కిటా అనమాట. అంటే ఏ ప్లాంట్ ఈ విధంగా రూట్ పారాజైట్ అంటే అది క్యుస్కిటా అనేది మనం చూసినట్లయితే ఈ ఇన్సెక్టివోరస్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా రూట్ పారాజైట్గా మనం గుర్తుంచుకోవాలి. ద లార్జెస్ట్ వైట్ బ్లడ్ సెల్స్ ఏమంటారంటే మోనోసైట్స్ అంటారు. వైట్ బ్లడ్ సెల్స్నే ఇక్కడ మనము తెల్ల రక్త కణాలు ల్యూకోసైట్స్ అంటారు. వీటిలో లార్జెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఏమంటారంటే మోనోసైట్ అంటారు. నేమ్ ద టైనీ పోర్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లీవ్స్ ఇన్ ప్లాంట్స్ అంటే
చిన్న చిన్న టైనీ పోర్స్ ఉంటాయి కదా, సో ఆ సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్ పైన వాటిని ఏమంటారంటే స్టొమాటా అంటారు. కప్లింగ్ అండ్ రిపల్షన్ ఆర్ ద 2 స్టేట్స్ ఆఫ్ లింకేజ్ అనమాట. లింకేజ్ ఏంటంటే కప్లింగు మరియు రిపల్షను ఇవన్నీ 2 స్టేట్స్ అనమాట. ఇవి 2 స్టేట్స్ ఆఫ్ లింకేజ్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏ సెల్ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూమ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ హైపోటోనిక్ సొల్యూషన్ అనమాట. ఇక్కడ ఏదైతే సెల్ ఉందో ఇట్ ఇంక్రీజెస్ వాల్యూమ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ హైపోటోనిక్ సొల్యూషన్ అనమాట. సో ఒక సెల్ యొక్క వాల్యూమ్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందంటే అది ఎప్పుడైతే హైపోటోనిక్ సొల్యూషన్లో ప్లేస్ చేస్తామో అప్పుడు ఈ విధంగా వాల్యూమ్ అనేది పెరుగుతుందన్నమాట. ద ప్లాంట్ విచ్ గ్రోస్ వెల్ ఓన్లీ ఇన్ లైట్ ఆర్ నోన్ యాజ్ హాలోఫైట్స్ అంటారు. సో ఈ హాలోఫైట్స్ ఏంటంటే ఈ విధంగా లైట్లో ఏ విధంగా అయితే సన్ నుంచి సన్ ఎంత ఇంపార్టెంట్ రోలో, సో ఇవన్నీ హాలోఫైట్స్ అంటారు. హైడ్రోఫైట్స్ అంటే వాటర్లో ఉండేటివి అనమాట. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క ప్లాంట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. లీవింగ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అన్కల్టివేటెడ్ ఫర్ సమ్ ఇయర్స్ ఇస్ నోన్ యాజ్ ఫాలోయింగ్ అంటారు. మనం ఏదైనా అగ్రికల్చరల్ ల్యాండ్ వర్షాలు పడక వదిలేయడం దాన్ని ఏమంటారంటే ఫాలోయింగ్ అని మనం తెలుసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈజ్ రీసైక్లింగ్ అనమాట. రీసైక్లింగ్ ఏంటంటే ఏదైతే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉందో సో వాటిని ఈ విధంగా బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే వాటిని నిర్మూలించడానికి అంటే రీసైక్లింగ్ చేస్తే ఈ విధంగా మనకు మనం ఏమైతే పేపర్స్ ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసి బుక్స్ అన్నింటినీ ఒక న్యూస్ పేపర్లోకి యూజ్ చేస్తాము, దాన్ని మళ్ళీ మనం బయోడిగ్రేడబుల్ చేస్తాం అనమాట. ఇది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ అని మనం తెలుసుకోవచ్చు. వర్మీ కంపోస్టింగ్ ఈజ్ డన్ బై వామ్స్ అనమాట. ఎర్త్ వామ్స్ ఉన్నాయి కదా, వానపురుగులు, ఈ వానపాములతోటి మనం కంపోస్ట్ చేసే విధానాన్ని ఏమంటారంటే వర్మీ కంపోస్టింగ్ అంటారు. ద రిసోర్సెస్ విచ్ కెన్ బీ యూజ్డ్ కంటిన్యూస్లీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆర్ కాల్డ్ రెన్యూవబుల్ అంటారు అనమాట. ఈ రిసోర్సెస్ ఏవైతే కంటిన్యూస్లీ యూజ్ చేస్తామో వాటిని ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వాటిని ఏమంటారంటే రెన్యూబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెన్యూబుల్ రిసోర్సెస్గా గుర్తుంచుకోవాలి. ఎన్ ఆర్గానిజం దట్ ట్రాన్స్మిట్స్ డిసీజ్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అనదర్ ఈజ్ కాల్డ్ వెక్టార్. ఇప్పుడు మనము దోమ ఉంది, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వెక్టార్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కరోనా వైరస్లు కానీ ఇలాంటివన్నీ వన్ టైప్ ఆఫ్ వెక్టార్ అనే చెప్పుకోవచ్చు. సో అదేంటంటే ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్కి ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట, దాన్ని వెక్టార్ అంటారు. కెమిస్ట్రీలో చూసినట్లయితే మనకి అన్ అలాయ్ యూజ్డ్ ఫర్ డిసోసియేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ డిపెండ్స్ ఆన్, ఈ విధంగా అలాయ్ అనేది డిసోసియేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ డిపెండ్స్ ఆన్ డైల్యూషన్ అనమాట. సో ఈ విధంగా ఎలక్ట్రోలైట్ మీద ఆధారపడి ఉండేది ఏంటంటే డైల్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. న్యాచురల్ రబ్బర్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఐసోప్రీన్ యొక్క పాలిమరే ఈ న్యాచురల్ రబ్బర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద క్లోరోఫామ్ ఈథర్ నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ దేనికి యూజ్ చేస్తారంటే అనస్థెటిక్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. క్లోరోఫాము CH3, ఈథరు నైట్రస్ ఆక్సైడ్, ఇవి అనస్థెటిక్ ఏజెంట్గా యూజ్ చేసి మనం నైట్రస్ ఆక్సైడ్ చూసినట్లయితే పిల్లలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ విధంగా వాళ్ళకి నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చి అనస్థెటిక్ ఏజెంట్గా వాళ్ళని చేస్తారు. అప్పుడు వాళ్ళు ఈజీగా పండ్లు అనేది క్లీన్ చేయించుకుంటారు అనమాట. ఎసిటోన్ మాత్రం కాదు, ఇట్ ఈజ్ నాట్ ఏ అనస్థెటిక్ ఏజెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే రెక్టిఫైడ్ స్పిరిట్ ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది అంటే ఈథైల్ ఆల్కహాల్ 95% ఆఫ్ ఈథైల్ ఆల్కహాల్ అనేది ఈ రెక్టిఫైడ్ స్పిరిట్లో మనం చూడొచ్చు అనమాట. నైలాన్ అనేది పాలిఅమైడ్ అనమాట, ఇది ఒక పాలిఅమైడ్ అని మనం గుర్తుంచుకోండి నైలాన్. అదేవిధంగా రేడియేషన్ అనేది చూసినట్లయితే విచ్ ఈజ్ నాట్ ఎమిటెడ్ డ్యూరింగ్ రేడియో యాక్టివిటీ ఈజ్ క్యాథోడ్ రేస్ అనమాట. ఈ రేడియేషన్ అనేది విచ్ ఈజ్ నాట్ ఎమిటెడ్ డ్యూరింగ్ రేడియో యాక్టివిటీ టైంలో ఈ విధంగా ఎమిట్ చేయరనమాట. సో క్యాథోడ్ రేస్ అని మనం తెలుసుకోవచ్చు. KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ అంటారనమాట. సో ఇది ఒక డిస్ఇన్ఫెక్ట్ అనమాట. యాజ్ ఎ డిస్ఇన్ఫెక్ట్గా మనము పొటాషియం KMnO4 అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఏ థిక్ పేస్ట్ ఆఫ్ సిమెంట్, శాండ్ అండ్ వాటర్ ఈజ్ మోర్టార్ ఏంటంటే ఒక థిక్ పేస్ట్ ఆఫ్ సిమెంటు, శాండ్ మరియు వాటర్ అని మనం తెలుసుకోవచ్చు, దాన్నే మోర్టార్ అంటారు. ద క్వాలిటీ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టేన్ నంబర్. ఇక్కడ మనము క్వాలిటీ ఆఫ్ పెట్రోల్ అనేది
వేటిలో మనము మెజర్ చేస్తామంటే ఆ పెట్రోల్ క్వాలిటీ బాగుందా లేదా అనేది ఆక్టేన్ నంబర్ అంటారు. అదేవిధంగా మేఘాలు ఉన్నాయా, మేఘాలని మనము డెన్సిటీ కనుక్కోవడానికి ఎంత ఎక్కువ మేఘాలు ఉన్నాయని ఆక్టా అంటారు, ఓకేటీఏ అంటారు. ఆ ఓకేటీఏలో మనం మెజర్ చేస్తారు. పెట్రోల్ ప్యూరిటీ కూడా ఆక్టేన్ నంబర్లో మెజర్ చేస్తారనమాట. యాంటాసిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డ్రగ్స్ దట్ గివ్ రిలీఫ్ టు స్టమక్ ఏక్. కడుపు నొప్పికి ఎలాంటి డ్రగ్ ఇస్తాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటాసిడ్ అనే ఈ డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మందులు అనమాట, మాత్రలు కానీ లేదంటే ఏదన్నా సిరప్ కానీ. కంబషన్ ఆఫ్ ఎ క్యాండిల్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఈ క్యాండిల్ అనేది కంబషన్ జరుగుతుంది కదా, ఇది వన్ టైప్ ఆఫ్ నేదర్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ చేంజ్ ఆర్ కెమికల్ చేంజ్, ఇట్ ఈస్ బోత్ అనమాట. సో ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని మనం తెలుసుకోవచ్చు. సో కంబషన్ ఆఫ్ క్యాండిల్ ఏంట్రా అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈజ్ ఏ కోవలెంట్ కాంపౌండ్. ఈ కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది ఏంట్రా అంటే ఇది ఒక కోవలెంట్ కాంపౌండ్గా గుర్తుంచుకోవాలి. సో వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఏ కోవలెంట్ కాంపౌండ్ అనమాట. ద హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లోవర్ అట్మాస్ఫియర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్. అంటే ఇక్కడ ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అనేది లోవర్ అట్మాస్ఫియర్లో ఏముంటుందంటే నైట్రోజన్ అనేది ఉంటుందన్నమాట. ఈ నైట్రోజన్ అనేది ఎక్కువగా ఈ హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అని మనం తెలుసుకోవచ్చు, ఎక్కువగా డిఫ్యూజ్ అయ్యే ఎలిమెంట్ కూడా. ద వైర్ ఆఫ్ ఫ్లాష్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెగ్నీషియం. ఈ ఫ్లాష్ బల్బ్ అనేది చూసారా, వాటి యొక్క వైర్ అనేది దేంతో తయారు చేశారంటే మ్యాగ్నీషియం తోటి తయారు చేసి ఉంటారనమాట. ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కామన్లీ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ బ్రోకెన్ బోన్స్ ఈజ్. ఇక్కడ కాల్షియం సల్ఫేట్ అంటారు. ఇదేంటంటే ఇది ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. సో వాటిని మనము ఇండ్లలో కానీ చేయి రీతే కట్టుకోవడానికి కానీ ఈ కెమికల్ నేమ్ అనేది చూసినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఈ బోన్స్ని, ఈ సెట్టింగ్ బ్రోకెన్ బోన్స్ని ఈ విధంగా కాల్షియం సల్ఫేట్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో కాల్షియం సల్ఫేట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై 196 ఈజ్ ఈక్వల్ టు 72 డివైడెడ్ బై 56 అనమాట. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఈజీగా వీ గెట్ యాజ్ 324. యూ గో త్రూ దిస్, యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ 58% ఆఫ్ 960 minus x% of 635 is equal to 277.4. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై దిస్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది కొద్దిగా టైం టేకింగ్, బట్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజ్ 5578. సో ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేయడమే బెటర్ అనమాట. ఏ ట్రేడర్ లిస్ట్స్ హిజ్ ఆర్టికల్ 20% అబోవ్ కాస్ట్ ప్రైస్ అండ్ అలోస్ అ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ క్యాష్ పేమెంట్. హిజ్ గెయిన్ పర్సెంటేజ్. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఒక ట్రేడర్ అనేది ఈ విధంగా ఆర్టికల్ 10% అనేది లిస్ట్ చేశాడనమాట. మామూలుగా ఉండిన దానికన్నా 100 రూపాయలు ఉండేది 120 రూపాయలు మార్క్ ప్రైస్ చేశాడు. దాని తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 108 రూపాయలు అవుతుంది. 8 రూపాయలు అనేది లాభం కాబట్టి పర్సెంటేజ్ ఎంత అంటే 8% ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏ మ్యాన్ వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 5 km/h క్రాసెస్ ఎ బ్రిడ్జ్ ఇన్ 15 minutes. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇన్ మీటర్స్. దీని ప్రకారం మనం చూసినట్లయితే 5 కిలోమీటర్లు బ్రిడ్జ్ అనేది 5 km/hతో అతను క్రాస్ చేస్తే ఆ బ్రిడ్జ్ని 15 minutesలో క్రాస్ చేశాడంట. ఆ లెంగ్త్ కనుక్కోవాలి కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి లెంగ్త్ అనేది మనం మీటర్లో కనుక్కుంటే ఈ విధంగా కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 25/18 రావడం జరుగుతుంది. సో ఈజీగా మనము డిస్టెన్స్ అనేది స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైంలో సబ్స్టిట్యూట్ చేస్తే 1250 మీటర్స్ అనేది టోటల్ బ్రిడ్జ్ లెంగ్త్ అని మనం తెలుసుకోవచ్చు. 10 సంవత్సరాల మునుపు ఫాదరు వాళ్ళ సన్ ఈ విధంగా 12 times ఉన్నారనమాట. సో యూ హ్యావ్ టు రైట్ లైక్ దాట్. 10 years బ్యాక్ కాబట్టి f-10 ఈజ్ ఈక్వల్ టు 12 into s-10 అనమాట. సో ఆ విధంగా చేస్తే నెక్స్ట్ ఏంటి 10 years తర్వాత f+10 ఈజ్ ఈక్వల్ టు 2 times అయిపోయారు. ఇక్కడ s+10 ఉండాలి. సో ప్లీజ్ గో త్రూ దిస్. దెర్ ఈస్ అ స్మాల్ కరెక్షన్ ఇన్ దిస్. ఓవరాల్ ఏంటంటే ఇట్ ఈస్ రిటర్న్ ప్రాపర్లీ. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఈ సెకండ్ మెథడ్ చూసారా, ఈ సెకండ్ మెథడ్ అనేది మీకు ఈజీగా రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. సో యూ ఫైండ్ ద క్వశ్చన్ యాజ్ యూజువల్. ఈ సెకండ్ మెథడ్లో మీకు ఏజెస్ అండ్ చాప్టర్ చూసినట్లయితే ఫాదరు సన్ను. సో ఫస్ట్ 1:12 ఉంటే సన్ను 1 ఉంటే ఫాదర్ 12 అంటాడు. నెక్స్ట్ 1:2 అంటే దాన్ని ఈ కింద వచ్చిన డిఫరెన్స్ 1 అయితే పైన వచ్చిన డిఫరెన్స్ 11 అనమాట. వాటిని ఈ విధంగా పైన డిఫరెన్స్ని కింద ఈ సెకండ్ మెథడ్ మనం చూసినట్లయితే ఇక్కడ సన్ను ఫాదరు న్యూ యావరేజ్ అనేది 1:12
11:22 వస్తే ఆ డిఫరెన్స్ అనేది 10 అనమాట. అదే 10 ఇక్కడ 20కి సమానం అవుతుందన్నమాట. సో అప్పుడు 1 = 2 ఇయర్స్ సమానమైనప్పుడు F = 34, సన్ 12 అనమాట. సో ఆ విధంగా ఏజెస్ అనేది వాళ్ళది ఈ విధంగా రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ pause it and you can go through this. It's very easy question, you can find out. Next we have physics. ఇదేంటంటే ద డయోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్. ఈ డయోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ప్యూరిఫికేషన్ పర్పస్కి అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ద బోట్ విల్ సబ్మెర్జ్ వెన్ ఇట్ డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక బోట్ అనేది ఈ విధంగా నీట్గా ఫ్లోట్ అవుతుంది అంటే ఏ విధంగా అంటే అది వాటర్ ఎంత డిస్ప్లేస్ చేసిందంటే ఎంత వెయిట్ అయితే ఆ బోట్ ఉంటుందో అంత వాటర్ అనేది డిస్ప్లేస్ చేసింది కాబట్టి అది ఫ్లోట్ అవుతుందన్నమాట. సర్ఫేస్ టెన్షన్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ డ్యూ టు కొహెసివ్ ఫోర్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ అనమాట. ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది వాటర్లో ఎలా ఉంటుందంటే కొహెసివ్ ఫోర్స్ అనేది ఉంటుంది వాటర్ మాలిక్యూల్స్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్ అనమాట. అందుకోసమే ఆ విధంగా బాండింగ్ ఉండడం వల్ల దోమలు అనేది ఫ్లోట్ కాగలుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్. ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే ఎండోస్కోపీలో యూజ్ అవుతాయని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హోలోగ్రఫీ అనేది ఏంట్రా అంటే ఇది వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే రికార్డింగ్ ఏ పర్మనెంట్ 3-dimensional ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎ గివెన్ సింగిల్ కలర్ ఆర్ మల్టీ కలర్. సో వాటిలో ఈ హోలోగ్రఫీ అనేది ఒక టెక్నిక్. ఏదైతే పర్మనెంట్ 3-dimensional ఫోటోగ్రాఫ్స్ వాటి యొక్క రికార్డ్ చేయడానికి సింగిల్ కలర్ ఆర్ మల్టీ కలర్ ఇవ్వడానికి ఫోటోగ్రాఫ్స్లో ఈ హోలోగ్రఫీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్, ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గో త్రూ దిస్ క్వశ్చన్ పేపర్స్, ఆల్ ద క్వశ్చన్ పేపర్స్. దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ గ్రూప్స్. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లలో ఫార్వర్డ్ చేయండి, అందరూ బాగుపడతారు. ఏ ఎగ్జామ్స్కైనా ఇది యూజ్ అవుతుంది. రైల్వే NTPC కూడా యూజ్ అవుతాయి. మీ సీనియర్స్ కానీ, మీ జూనియర్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఛానల్ గురించి లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.